హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఫిల్మ్ ఫ్లెక్స్. మా వీడియోని మీరు మొదటిసారి చూస్తుంటే దయచేసి మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇక మనం మాట్లాడబోయేది ఈరోజు హాట్ టాపిక్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఓజీ మూవీ రివ్యూ. సినిమా మొదలు కాగానే రావ్ గ్యాంగ్స్టర్ అట్మాస్ఫియర్ సెట్ అవుతుంది. ఓపెనింగ్ సీక్వెన్సెస్లో మాఫియా వరల్డ్ సెటప్ చూపించి బ్యాక్గ్రౌండ్ నెరేషన్తో టోన్ క్లియర్ చేస్తారు. హీరో ఎంట్రీ సీన్ వచ్చేసరికి థియేటర్ మొత్తం గర్జనలతో మార్మోగిపోయింది. స్లో మోషన్ షాట్స్, స్వేగ్, డైలాగ్స్ అన్నీ కలిపి హాల్ షేక్ అయ్యాయి. ఫస్ట్ హాఫ్లో యాక్షన్ ఎపిసోడ్స్ నాన్ స్టాప్గా ఉంటాయి. ట్రైన్ ఫైట్ సీన్ ఒక హైలైట్, కొరియోగ్రాఫ్డ్ పర్ఫెక్ట్లీ. పవన్ కళ్యాణ్ డైలాగ్ డెలివరీ దో లిమిటెడ్, థియేటర్ ఆడియన్స్ ప్యూర్ ఎగ్జైట్మెంట్తో రియాక్ట్ చేసింది. మీకు రివ్యూ బావుంటే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఇమ్రాన్ హష్మీ విలన్గా ఫ్రెష్గా కనిపించాడు. ఆయన ఇంట్రొడక్షన్ స్టైలిష్గా ఉంది. హీరో విలన్ కన్ఫ్రంటేషన్స్ చాలా ఇంటెన్స్గా సాగాయి. ఒక సీన్లో ఇద్దరు క్యారెక్టర్స్ ఫేస్ టు ఫేస్ అయ్యే బ్లాక్ ప్యూర్ గూస్ బంప్స్ ఇచ్చింది. తమాన్ బీజిఎం మరో స్థాయిలో ఉంది. ఎస్పెషలీ హీరో ఇంట్రో మరియు క్లైమాక్స్ ఫైట్ వద్దు థియేటర్ లిటరలీ కుదిరిపోయింది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ మూవీకి సోల్ లాంటిది. సినిమాటోగ్రఫీ కూడా వరల్డ్ క్లాస్ విజువల్స్ ఇచ్చింది. కొన్ని ఫ్రేమ్స్ హాలీవుడ్ గ్యాంగ్స్టర్ ఫిల్మ్స్ గుర్తు తెప్పిస్తాయి. స్పాయిలర్ అలర్ట్, సెకండ్ హాఫ్లో ఒక మేజర్ ట్విస్ట్ రివీల్ అవుతుంది. హీరో క్యారెక్టర్ పాస్ట్ మరియు విలన్తో ఉన్న సంబంధం బయటపడుతుంది. ఈ పాయింట్ నుంచి స్టోరీ కొంచెం స్లో అవుతుంది. కొన్ని ఇమోషనల్ ఫ్లాష్బ్యాక్ సీన్స్ డెప్త్గా కనెక్ట్ కాలేకపోయాయి. ఆడియన్స్లో కొందరికి బోర్డమ్ ఫీల్ అయ్యే అవకాశముంది. అయినా క్లైమాక్స్ 30 నిమిషాలు పూర్తిగా మ్యాస్ ఎలివేషన్తో నిండిపోయాయి. పవన్ కళ్యాణ్ క్యారెక్టరైజేషన్కి మిథిక్ టచ్ ఇచ్చారు. ఫ్యాన్స్కి ఫెస్టివల్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేసింది. లాస్ట్ ఫైట్ సీన్లోని బ్లడ్ షెడ్, యాక్షన్ కొరియోగ్రఫీ హైలైట్. మరి మీకు ఓజీలో ఏ సీన్ ఎక్కువగా నచ్చింది? చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ యొక్క సబ్స్క్రైబ్ మా టీంకి ఒక పెద్ద బూస్ట్ ఇస్తుంది.